చేపల పిడుపు. హాయ్, హలో, నమస్తే. నేను మీ రాణి. ఫ్రెష్ చేపలు తీసుకొని శుభ్రం కడిగేసాను. దీన్ని బాయిల్ చేసుకుంటున్నాం. బాయిల్ అయిపోయిన తర్వాత చల్లారబెట్టి ఇలా తీసుకోవాలండి. మొత్తం ముళ్ళు లేకుండా కొంచెం కొంచెం మొత్తం అంతా వలిచేయాలి చేప. తర్వాత దీంట్లో కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేయాలండి. చేప మొత్తం వలిచేసాం కదా, ముళ్ళులు చూడండి ఎలా ఉన్నాయో. ఇది మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ పై కళాయి పెట్టాను. ఆయిల్ వేసి, ఇంకా మన దగ్గర పోపులు ఉంటాయి కదా, ఇంట్లో ఏ పోపులు ఉంటే ఆ పోపులు వేయచ్చు. నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నానండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 3-4 రెడ్ చిల్లీ ఎండుమిరపకాయలు తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చి శనగపప్పు అండి, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు బాగా వేపితే మంచి టేస్ట్ ఉంటుందండి దీంట్లో. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు మొత్తం మిక్స్ చేస్తున్నానండి. అలా గరిటె పెట్టి అలా కలుపుకొని పోపులన్నీ బాగా వేపుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము. బాయిల్ చేసిన చేపలు ముందే కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేస్తున్నానండి ఇందులో. ఇది మొత్తం కలిసే వరకు కలుపుకుందాము. ఇది ఇంకా చివరి వరకు ఇంకా మనం అలా కలుపుతూనే ఉండాలండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ అయినా చేయండి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇది మొత్తం పొడి పొడిలాడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది 2 డేస్ అయినా ఉంటుందండి నిలువ ఉంచుకుంటే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తగా. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతే, రెడీ అయిపోయిందండి మొత్తం.